హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పే చిన్న కథ విందామా? కథ పేరేంటంటే దుప్పి తెలివి. అనగనగా ఓ అడవి, అందులో ఓ దుప్పి ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది. ఇంతలో వర్షం పడిపోయింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళి తలదాచుకుంది. కాసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటికి వెళ్దాం అనుకునేంతలో ఆ గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనబడింది. ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది. గుహ చీకటిగా ఉండడం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశం లేదని ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహ లోపలికి వచ్చేయచ్చు. తానేమో బయటికి పరిగెత్తుకు వెళ్ళి పారిపోయే అవకాశమూ లేదు. వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో ఆ పెద్ద పులి వచ్చే సమయమైంది, నిశ్శబ్దంగా ఉండు, అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెబుతున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికి 99 పులులు గుండెలు తిన్నా, ఇది ఒక్కటి తింటే 100 అవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది తోడేలు. అది విన్న విషయం చెప్పింది. పద పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు. పులి భయంగానే ఒప్పుకుంది. గుహలో నుంచి దుప్పి బయటికి వద్దాం అనుకునేంత లోపల దానికి ఈసారి తోడేలు పెద్ద పులి రెండూ కలిసి కనిపించాయి. మరోసారి గొంతు మార్చి, పెద్ద పులి వచ్చేలా లేదు కానీ ఈ లోపు ఏదైనా తోడేలు కనిపిస్తుందేమో చూద్దాం, వెళ్ళి చూసొస్తా, మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులిని తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది దుప్పి. అంతే, తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కిపడి కింద పడిపోయింది. వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయాయి. తోడేలు దాన్ని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలను దక్కించుకుంది. ఇంకెప్పుడు ఆ గుహ వైపు వెళ్ళే సాహసమే చేయలేదు. అర్థమైంది కదా పిల్లలు? మీరు కూడా ఎప్పుడైనా సరే ఏ సమస్య వచ్చినా భయపడిపోకూడదు. మీరు కూడా మీ తెలివితో దాన్ని సమస్యను పరిష్కరించుకోవాలి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.